సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ ముగిసింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల కోసం టాప్ కంపెనీస్ తో ఎంఓయూలు చేసుకున్నారు. మొత్తం 12,062 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో 30,500 ఉద్యోగాలు రానున్నాయి. ఇటు హిరోషిమాను సందర్శించిన ముఖ్యమంత్రి తెలంగాణతో కలిసి పనిచేసే రంగాలపై కీలక చర్చ జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ ముగిసింది. రేపు హైదరాబాద్ తిరిగి రానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ జపాన్ టూర్ కొనసాగింది. ఇప్పటి వరకు 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారు. వివిధ కంపెనీలతో జరిగిన ఎంఓయూల ప్రకారం 30,500 ఉద్యోగాలు రానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి కాగా 30,000 ఉద్యోగాలు రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు 10,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రుద్రారంలో విద్యుత్ పరికరాలు సామాగ్రి తయారీ ఫ్యాక్టరీకి టీటీడీఐతో 562 కోట్ల ఒప్పందాలు జరిగాయి. టామ్కామ్తో టర్న్ రాజ్ గ్రూప్ ఉద్యోగ నియామకాలకు ఒప్పందాలు చేసుకున్నాయి. జపాన్లోని హిరోషిమా ప్రీఫెక్చర్ను సందర్శించింది రేవంత్ టీం. ఈ సందర్భంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ కూడా కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ, హిరోషిమా కలిసి పనిచేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపామన్నారు రేవంత్. వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రస్తావించారు. విద్యా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతి, శాంతి, పర్యాటకం, పీస్ పార్క్, సాంస్కృతిక ప్రదర్శనలు, బౌద్ధ వారసత్వానికి సహకరించాలని కోరింది రైసింగ్ బృందం. ఉదయం హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు రేవంత్ రెడ్డి టీం. ఈ సందర్భంగా గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అణుబాంబు గోపురాన్ని ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. 1945లో అణుబాంబు తర్వాత ఒకే ఒక్క నిర్మాణం మిగిలి ఉందని అక్కడి అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్ జరగడం గర్వకారణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జపాన్ నుంచి ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. ఈ సమ్మిట్ తెలంగాణకి గర్వకారణమని చెప్పారు. 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ వస్తున్నట్టు గుర్తు చేశారు. We are proud to be hosting one of the most significant summits of this year, the Bharat Summit in Hyderabad on the 25th and 26th of April. Bharat Summit brings together over 450 delegates from all over 100 countries, all under one roof in our vibrant city of Hyderabad. This is also a progressive step towards honoring India's legacy in global peace and justice. We are bringing together global think tanks and thought leaders from different fields who will look at the world with a new lens. It is one of the most defining moments for Telangana in delivering global justice. తెలంగాణలో రోహిత్ చట్టం తేవాలన్న రాహుల్ గాంధీ లేఖకు రిప్లై ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ ఆలోచనలే మాకు స్ఫూర్తి అని తెలిపారు. తెలంగాణలో రోహిత్ వేముల చట్టం తెస్తామని చెప్పారు. చట్టం తీసుకురావాలని కోరడం స్ఫూర్తిదాయకమైన పిలుపన్నారు రేవంత్. రాహుల్ ఆలోచన, భావాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.